సార్ అంటే 1000 పైగా సినిమాలు చేశారు. అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్‌తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా? లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీసెంట్ టైమ్స్‌లో మీరు చాలా చూజీగా ఉంటున్నారు. సినిమాలు చేయట్లేదు కదా! అవునా? అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు, దేవుడి దయ వల్ల. అది ఉంటే మనం ఏమీ చేయలేం. ఎవ్వడూ ఏమీ చేయలేడు, సినిమాలు అసలు చేయలేం, అది వేరే సంగతి. కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని ఒకటి వచ్చింది కూడా ఒకసారి. ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే. టైటిల్ ఏమున్నా, లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరున్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటాం కంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి. వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్. అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది నాకేమీ అంత పెద్ద ఫీల్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కొంచెం కాలు ఎగరేసే ఇదే కదా, ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది, అంతే. సార్ బ్రహ్మానందం గారు, మీతో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి. ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు. అది ఏదో గుండెల్ని పిండేసే అంశంలాగా అనిపిస్తుంది. నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు, మా ప్రొడ్యూసర్ గారు. నేను ఇప్పుడు గబుక్కున చెప్పేశాను అనుకోండి, గబుక్క మాట్లాడకుండా కారెక్కేసి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు. అది అదంతా ఏదో దాచిపెట్టారు వాళ్ళు, మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు. ఇంక ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏమి ఉంటాయి చెప్పండి మీరు. ఏమంటే అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టిందిరా అంటారు. సార్ బ్రహ్మానందం గారు సార్ ఇటు సార్ బ్రహ్మానందం February 14th. అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా? February 14th వస్తుంది కాబట్టి. వెంకటరెడ్డి గారు, మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటలా? అంటే సార్ ఇప్పుడు దివిజ మిమ్మల్ని తాత అని పిలుస్తుంది కాబట్టి అండ్ మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టరు అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి తాతగారు. సారీ అమ్మా, ఎంత తప్పు చేశాను తెలియదు. అందరూ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత అని పిలవటం మనవుడికి తాతకి ఉన్న మధ్య. అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నానో తెలుసా? అనగానే శాండిలియా ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళిద్దరిని ఒక దీనిలో చూపించాడు. అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్, దాన్ని ఏమంటారు, సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ. కామెడీ స్టాల్వర్డ్స్ లైక్ ఏంటంటే స్టేజ్ మీద మన గురించి ఎవరైనా పొగుడుతూ మాట్లాడారనుకోండి, మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళో తెలీదు. మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో, ఎస్ అనాలా, లేకపోతే వినయంగా ఇలా అనాలా, ఏం చేయాలో తెలీదు. అటువంటివన్నీ కొన్ని ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటికి కొంచెం దూరంగా ఉంటాం బెటర్ ఏమో, దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి. అది ఒక విషయం ఏంటంటే అండి, ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ రేపు వచ్చి కొత్త సినిమాలో కమిట్ అవుతున్నామంటే ఆ భయం, ఆ పెరుకు, అది ఉంటేనే ఆర్టిస్ట్ సక్సెస్. లేదు మనకు బోర్డంత. ఇప్పటి వరకు చిరంజీవి గారితో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. రేపు చిరంజీవి గారితో కొత్త సినిమాలో ఫస్ట్ షాట్ అనగానే తెలియకుండానే ఒక చిన్న బెరుకు స్టార్ట్ అవుద్ది. ఆ షాట్ అయిపోయి తర్వాత బాగుందని అందరూ రిలీఫ్గా ఉంటే వచ్చే ఇది వేరు. బట్ అది దాన్ని బెరుకు అనటం కంటే మనల్ని మన సెల్ఫ్ సపోర్ట్, అది దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. కీప్ ఇట్ మై బాయ్, అలా ఉంటేనే బెటర్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం గారు సార్, ఇక్కడ లక్ష్మీనారాయణ హెచ్ఎం టీవీ సార్. ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు, చాలా రకాల క్యారెక్టర్లు చేశారు. ఆ గతంలో చేసిన క్యారెక్టర్లకు ఈ క్యారెక్టర్కు మీకున్న తేడా ఏమనిపించిందో, అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది? ఒకటి. రెండవది చెప్తాను తర్వాత చెప్పండి. ఒకటేంటంటే ఈ మిగతా క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం బ్రదర్. దానికి తోడు తాతలా చేయడం అంటే
ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్, కొంచెం టెన్షన్గానే అనిపించింది ఎలా చేయాలనేది. న్యాచురల్గా చేయటం, తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని. తర్వాత కొడుకు మనవడయ్యాడు ఇక్కడ, అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన ఏ క్యారెక్టర్ మనం చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఆ బిగినింగ్, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా, ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది. ఆ తర్వాత దిస్ ఈజ్ డెఫినెట్గా, ఇంకా నేను చెప్పడానికి, నేను గబుక్కని మీరు అడిగితే పుస్తకం జారుతానేమోనని భయంగా ఉంది. కొంచెం దాచిపెట్టారు వాళ్ళు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా, వీళ్ళు వచ్చి సరదాగా తాత తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా, తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి. చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు, కానీ తాత ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్. ఒక మనిషి ఒక పరిపూర్ణత్వం వచ్చితే కానీ తాత అన్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు తెలియకుండా మనం పుడతాం, మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు, మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి నీకేం తెలియదు తాత, చెప్తే వినవేంటి నువ్వు అని మనవడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది అక్కడ. వాడు తాత అని పిలిచి, మా మనవడు ఉన్నాడు, నీకు తెలీదు, నువ్వు బొమ్మలు వేస్తావు కానీ ఇలా కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి తెలుసా ఇది అని వాడేదో 4 గీతలు గీసి చూపిస్తాడు. దానిలో వాడు బుద్ధి లేదా, నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు నాకు తెలియదు అంటావా, నా ఎక్స్పీరియన్స్ లేదు నీ బతుకు అని వాడిని తిట్టడం ఉండదు. వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంటు, సరదాలు ఉంటాయి. అదే ఇంకెవడనంటే సర్లేవా మాకు తెలుసు యాక్టింగ్ ఎలాగో అనొచ్చు. కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం. అది దొరికినందుకు ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది. అదే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఏమన్నాడు నన్ను, వీళ్ళ అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు, సురేష్ వాళ్ళ అబ్బాయి, డాడీ హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడంట. అసలు బ్రహ్మానందం అనేవాడు పదార్థమైనట్టు, ఒక మైకు, ఓ రేడియో, ఓ కంప్యూటర్ లాగా, హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అని అడిగాడండి అని తనే వచ్చి చెప్పాడు సురేష్. చెప్పినప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి ఏవో సరదాగా మనకు వచ్చే దాన్ని ఏమంటారు అప్రిసియేషన్స్తో పాటు తాత క్యారెక్టర్ దొరకటం. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాహుల్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఖిల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా, జనాలకు నవ్వుకునే సినిమా. తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా. కారణం కామెడీ అంటే కమెడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా, లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా? అది చెప్పలేం బ్రదర్. ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్, యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ. అంటే కమెడియన్నే కామెడీ చేయాలని లేదు. ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, విలన్స్ చేస్తున్నారు. సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. సరే, ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రాయలంగి నరసింహారావు గారు కానీ, లేకపోతే వంశీ గారు, వీళ్ళందరూ, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు ఆ కామెడీ రాసే వాళ్ళు రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు. అవి ఎందుకు రాలేదు రీజన్స్ లేదు, దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్. ఎనీవే, నవ్వు వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు. నవ్వించగలిగింది, నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి. అది సినిమాలో ఉండొచ్చు, నాటకంలో ఉండొచ్చు, ప్రతిదానిలో ఉండాలి. అటువంటిది మిస్ అవ్వటం అనేది బహుశా ఎక్కడా ఉండదు. మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది. అది మనం నవ్వినా నవ్వకపోయినా మన వెనకాల పడి వస్తూనే ఉంటుంది.
సార్ అంటే మా బ్రహ్మానందం గారు నవ్విస్తారనేది ప్రిడిక్టబుల్ సార్. రంగమార్తాండ తర్వాత అన్ప్రిడిక్టబుల్ అయ్యారు మీరు. సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా? త్రోట్ ఎంటర్టైన్మెంటే ఉంటుందో? రెండు ఉన్నాయి సార్ ఇందులో. చిన్న ఎమోషనల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది. అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావనుకో, ఏం లేదు, పెద్ద ఆయన అంటే భయం ఏం లేదు. ఇందాక వచ్చాడు దయాకర్ అని, క్యాష్ ఇయ్యరు పాప, క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు పాపం వాళ్ళకి భగవంతుడు. ఇందాక మీరు అన్నారు చూడండి, ఎవరు మన వాళ్ళు క్వశ్చన్ చేశారే, నవ్వు అనేది ఎట్లా వస్తుందండి? అస్సలు నువ్వు లక్ష చెప్పి నవ్వితే లీనియన్స్గా తీసుకుని డబ్బులు అడుగుతాడేమో అని భయం అతనికి. ఇంకొకటి అడిగితే మైక్ వెనక్కి ఇచ్చేస్తానండి. మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మన వాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు. మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడగా కనిపిస్తారు. ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టరు డైలాగ్స్, వాడు ఏం చేస్తున్నాడు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోవటం. షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతనితో చూస్తున్నాను, తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నాన్న నన్ను ఎక్కించుకొని, ఇవన్నీ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా, యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప, ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే, డ్రంక్ ఉన్నాడుకోండి, బాగా తాగేసి వాడు, మీరు తాగుడు అలవాటు లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారండి అంటే, ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్. వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు, లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు. ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఎప్పుడూ ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి. అదేంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. అవతల వాడు మనకి కొడుక బావుమరిదా ఇంకోట అని ఉండదమ్మా. హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు, అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ ఫర్ ద షార్ట్, that will be nice. If shot is happy, if scene is happy, if scene is happy, every film is happy. Automatically producer will be happy. Thank you. బ్రహ్మానందం గారు సార్, ఏమండి ఒకటిన్నర రెండు అయినట్టుంది కదా సార్ చెప్పండి సార్. సార్ ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే. థ్యాంక్ యూ అండి. మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు కానీ ముందు రాబోయే అవార్డులు కానీ ఏ కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. మీ ముందు ఇలా మాట్లాడడమే ఒక ప్రివిలేజ్ నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలే డిఫైన్ చేస్తాయి మాకు చాలామందికి. అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్యన సినిమాల్లో? అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, కొంచెం 2 అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన, కొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సిన మాట. మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది. బ్రహ్మానందం వాడు కనపడవాడు, ఇప్పుడు మీరు చెప్పారే, దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు. అదే పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బూజు పెట్టిపోద్ది. దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మానందం కామెడీ, ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అనే ఇంతకుముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమెడియన్స్ దగ్గర మనం విన్నాం అన్నమాట. ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగేశాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడా? కాబట్టి ఆ ఏజ్ ఒకటి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్
అంటే అది కుదరదు. కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు. నేను చేసే కామెడీ ఇంతకుముందులాగే ఎప్పుడంతసేపు కాడు కొట్టడం ఏడడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను, చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు. దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది. అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు, చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెల కిషోర్ని. వెన్నెల కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం. దట్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ. ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ 20 years అయింది, 15 years అయింది వచ్చని, మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు అది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా, శేఖర్ కమ్ముల, మేడం మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను. సరే అది 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 వేరే టాపిక్, అది వదిలేద్దాం. గోదావరి అనే సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టాడు. లేడీ ఓరియంటెడ్ నువ్వు తర్వాత యాక్టింగ్ అది పెద్ద పెర్ఫార్మ్ అని స్టోరీ వినొచ్చి చెప్పాడు. ఈస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎంత బలుపు తెలుసా, శేఖర్ కమ్ములు పిలిచి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దన్నాడు. అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ ఇట్ దెమ్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడున్న జనరేషన్కి యు నో వాట్ యు ఆర్. అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇదిగో ముందు ఫ్రంట్లో కూర్చున్నారు చూడండి, వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు. ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో, ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. ఏం తెలుసమ్మా నీకు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో, 40 years ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకుని తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా. అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే రోజంతా ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ సినిమాలు చూసినా, ఏం వర్క్ చేసుకున్నా సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో, లేకపోతే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అనో ఇలా యూట్యూబ్లో ఒక అరగంట పెట్టుకుని భోంచేస్తానో లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం అనేది చాలా అలవాటు. అయ్యే సీన్లు మీరు చేసిన అయ్యే సినిమాలు, అయ్యే సీన్లు మళ్ళీ చూసి మళ్ళీ నవ్వుకుంటాం. బట్ ఈ మధ్య వచ్చిన సినిమాలు ఆ ఫస్ట్ రోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం. బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు సినిమాలు తగ్గించుకున్నాను. అది అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అందులో కొన్ని ఆవకాయ పచ్చడి ఉందనుకోండి, దాన్ని మూతి కట్టి 1 year వాడతాం, టేస్ట్గా ఉంటుంది. అదే కొబ్బరి చట్నీ లేకపోతే ఇంకోటో పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఆ రోజుకే బాగుంటాయి. అని 2 చెత్త ఇవి అంటానికి వీల్లేదు. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. కొంతటికి లాంగ్విటీ ఉంటుంది, కొంత ఉండదు. అది దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆర్ ది రైటర్. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే 10 కాలాల పాటు బతికే అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు. బ్రహ్మానందం అన్నా మిమ్మల్ని సార్, అంటే అంతకుముందు ఫస్ట్ ఈ సినిమాలో మీరు చేస్తున్నారు ఈ టైటిల్ అని అనౌన్స్మెంట్ అప్పుడు చిన్న గ్లిమ్స్ కింద వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఆయన మాట్లాడారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్టర్ సరిగ్గా పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు
నేను అర్థం చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది నిజంగా రియల్గా లేదంటే మామూలుగా ప్రమోషన్ పర్పస్గా చేసిందా? నిజమే అది నిజం ఉన్న ఆ రోజు ఆ జరిగింది ఇన్సిడెంట్ అది. ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది బాగుంది కదా, మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ గారి ఐడియా. దాంతోపాటు అక్కడ కూర్చొని మనం చేసాం. మనం ఎంత పేరు సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా మన తర్వాత తరం మన వారసులకి, అది మనకి ఏము. అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ బ్రహ్మానంద గారి స్క్రిప్ట్లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం, ప్రతి స్క్రిప్ట్లో బ్రహ్మానందం ఉండేవాడు మేము చూసినప్పుడు. సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యానర్ అడిగినా, ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా 2 నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరోకి చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది. అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరేం చెప్తారు? ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు. ఐ నెవర్ ఇన్ మై 40 years హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ, లేకపోతే ఏ ఆఫీస్కైనా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుద్ది. అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు. ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదేగా మీరు అడిగేది, మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని. దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీరే కాదు ఎవరైనా, డెస్టినీ. ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా మానదు. కాబట్టి యు కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్. మనం ఇది ప్రయత్నం చేద్దాం, అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు. నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడివి, అవునా? పెద్ద ఒక డైలీ ఈనాడు రామోజీరావు అంతటి వాడు అయి ఉండేవాడు. ప్రయత్నం చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. నీకు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. బట్ అది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడం అని కాకుండా, ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను, ఇదేదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి. అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. అందుకే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడ సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది అదే లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సింబల్, సిగ్నల్ అది. అప్పుడు అందరం అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్. కొంతసేపు కొంతసేపు అదే కొంత టైం ఒకడి మీద, కొంత టైం ఒకడి మీద, అట్లా ఇట్లా పడుతుంది. ఆ టైంలో వాడు మెరిసిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డమ్ తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడి మీద, ఇప్పుడు నాబోటోడి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను ప్రతి దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే, ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికో దీనికో పక్క వెళ్తాడు, దగ్గర అది వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమీ ఎవరు చేయాలనుకుంటే అవలేము, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. సో మీరు మాదిరిగా కొట్టుగురు, ఎందుకంటే ఆకలి అవుతుందమ్మా అందుకని. సో యాక్చువల్లీ కొంతమంది యాక్టర్స్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తేనే ఆడియన్స్కి ఒక వైబ్ వచ్చేస్తుంది. సో అలాంటిది మీరు మీ నాన్న ఎలక్ట్రీషియనా, గట్టిగా తగులుతున్నాం, ఇలాంటి ఫ్లడ్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ అది మీ ఓన్ డైలాగేనా? నా డైలాగ్ కానే కాదు ఒకటి. తర్వాత వీడికి ఈ ఏజ్లో కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగుతాడనే క్యారెక్టర్ అది. అదే డైలాగ్ కోసం లేకపోతే ఆ కాసేపు నవ్వించడం కోసం చెప్పిన డైలాగ్ కాదు.
అందుకని తర్వాత మళ్ళీ వెంటనే కంటిన్యూటీ చూసారు లేదు బాగా చెప్పానా అని అడుగుతాడు, చెప్పావులేరా అని వీడు కోపడతాడు. అంటే అక్కడ ఊరికే దానికి అది ఆ డైలాగ్ రాసిన నిఖిల్ చూడగానే షాక్ కొట్టినట్టుంది అని అనాలండి. ఆ డబ్బింగ్ దగ్గర కూడా చెప్పించారు. మామూలుగా మీరు ఎలక్ట్రీషియన్ కూతురా అంటే అదేంటండి కాదు అంటుంది, అదేంటండి అంటే నిన్ను చూడగానే షాక్ కొట్టినట్టుందండి అని చెప్పాను నేను డబ్బింగ్. నాతో డబ్బింగ్ చెప్పించేటప్పుడే షాక్ కొట్టినట్టు అని కాకుండా నిన్ను చూడగానే షాక్ కొట్టినట్టుంది అనమన్నారు. అది. సో మీ స్కెచెస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. బ్రహ్మానందం గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. దాదాపు 4 దశాబ్దాలుగా మీరు ఇండస్ట్రీలో ఎన్నో రకరకాల క్యారెక్టర్స్ వేశారు, ఎంతోమందిని చూశారు, ఎంతోమందికి ఆదర్శమయ్యారు, ఇన్స్పైరేషన్గా అయ్యారు. మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న ఈ తరుణంలో రాబోయే యంగ్ జనరేషన్ కావచ్చు, యంగ్ ఆర్టిస్టులకు కావచ్చు, ఎవరికైనా ట్రైనింగ్ సెషన్ లాంటిది, స్కూల్ లాంటిది పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా? లేదండి, ఎందుకంటే ప్రత్యేకంగా స్కూల్ పెట్టాల్సిన అవసరం లేదు రవిచంద్ర. ఒకటే పాయింట్ ఏంటంటే ఇందాక మన కిషోర్ చెప్పినట్టు అది మనం వాడు బుక్స్ చదువుకున్నట్టు అతని సినిమాలు చూస్తే చాలు. నేర్చుకోవాలి అనే దృక్పథంతో, ఆనందించాలి అనే దృక్పథంతో కాకుండా నేర్చుకుందాం అనే దృక్పథంతో, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటం వేరు. ఇందులో ఇక్కడ ఎలా చేశాడు, ఇక్కడ ఎలా ఉంది, ఇందాక 2 పాయింట్స్ చెప్పాడు అడగగానే అని, ఆ అంటంలో పాస్ కొంచెం చూసి చెప్పనిచ్చి ఒకసారి అలా చూస్తే ఆ లుక్కు ఎక్కడ ఇతను మార్కులు కొట్టగలిగాడు అని తెలియగలిగితే, అలా తెలుసుకోవడానికి ఆ దృక్కోణంలో చూడగలిగితే ఎవ్రీబడి విల్ బికమ్ వెరీ గుడ్ అన్ యాక్ట్. అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంతసేపు మీరు మాట్లాడిన మాటలో సినిమా గురించి ఎంత చెప్పారో అంతకంటే ఎక్కువ జీవిత సత్యాల గురించి చాలా మందికి, మా అందరికి చాలా తెలియని విషయాలు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని నేను అడిగాను. బహుశా చెప్పాలి, అది ఉందండి. ఎలాగో దట్ ప్లాన్ ఇస్ దేర్. ఇప్పుడే మళ్ళీ నేను శిక్షణ ఇవ్వబోతున్న బ్రహ్మానందం అని మళ్ళీ పొద్దున్నే నేను లేనిపోని అన్ని అది, లేకపోతే ఎప్పుడు ఇస్తావు నువ్వు నన్ను అడిగి చొక్కా పట్టుకుని నేను ఆ డేట్ చెప్పలేకపోతున్నాను సార్, పొరపాటు అయిపోయిందని. ఇప్పుడు అలాగా చూద్దామండి. లెట్ us we believe destiny, that's all. Thank you. Let's all the best and God bless you everybody.